వా ఎంత చలి పెట్టబట్టే నేను వార్తలు కూడా గొంగలు కప్పుకొనే చెప్తున్నా. అంటే హైదరాబాద్లో ఎంత చలి ఉన్నదో ఒక్కపారు అర్థం చేసుకోర్రి. గీ చలి చేయబట్టి దగ్గు పర్షం కూడా అస్సలకే పోతలేదు. హైదరాబాద్లోనే గిట్లున్నదా? అన్ని జాగాలలో కూడా గిట్లనే ఉన్నదా? ఎక్కడెక్కడ ఎట్లున్నదో అన్ని ఎంకులాడు ఒక వార్త పట్టుకొచ్చినా రగ్గులు కప్పుకొని మంచిగినుండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చలి కాకపోతే చలి కాదు పోరి. ఏం చలి పాడైంది ఏంది? ఏనాడా చూసినావా గింతగానం? అరే ఇంటికాడు ఉన్నావా మంచు కొండలలో ఉన్నావా అన్నట్టు అనిపిస్తున్నది. ఏగిలి వారంగలేసి బాయిగాడికి పోదామంటే ఏడలేవనిస్తున్నది చెప్పురి చలి. దీని పాడుగాను పెయ్యి మీదకి వెళ్ళి చెద్దరు తీస్తే ఇగం బట్టి కాళ్ళు చేతులు కొంకిలు పడుతున్నాయి. జరంత నెగడు పెట్టుకొని కూసుందామన్నా కూడా చలి దర్వాజా దాటనిత్తలేదా? గరం కోడు దొడుక్కొని 4-5 చెద్దర్లు కప్పుకున్నా ఆగుతలేదా చలి పాడుగాను. ఇక గింతగానం చలి ఉండే వరకు ఊర్ల పొంటి అయితే పొద్దుగూకంగానే ఇంతంత వరిగడ్డ ఎదురుకొచ్చి మంట పెట్టుకొని కూర్చుంటున్నారు. ఇక ఇంట్లోనే ముసలోళ్ళు అయితే మంచంలోకి వెళ్ళి అడిగే తీత్తలేరు కిందికి. నెరీకి ఆదిలాబాద్ కాన్న అయితే పబ్లిక్ వన్కుడు బట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరులా. ఈడ నీళ్లు ఐసు గడ్డలు లెక్కనే అవుతున్నాయట. ఒక గంత ఘనం ఉన్నదట చలి. ఇక మన పక్క పొంటున్న రాష్ట్రం లంబసింగ్ అనే ఊరు కాన్న అయితే అసలు సూర్యుడే కనిపిస్తలేడటుల్లా. బబ్బబ్బా ఏం చలి ఏంది! పొద్దుగాల లేచి ఒక గిలాసులన్నీ మంచినీళ్ళు పోసుకుంటే నాలికే మొద్దు వారుతున్నది. ఇక మంచు పాడుగాను ఇంతంత పరిశాన్ చేస్తలేదుల్లా. పొద్దుగాల 10 కొట్టేదాకా వానకాలం వానబడ్డట్టే పడుతున్నది పొర్రి. 2 గజాల దూరానున్నోళ్ళు కూడా కనిపిస్తలేరు. రైళ్లు బస్సులు పగటాల దాకా బయటకు వచ్చే కథే కనిపిస్తలేదు. పగటి పూట కూడా రాత్రి లెక్కనే లైట్లు వేసుకొని తిరుగుతున్నాయి. ఇక గాలి మోటార్ల మీదకి పోవాలంటే ఊరికే రోడ్డు కూడా కనిపిస్తలేదట. దీంతో చాలా గాలి మోటార్లు టైంకు పోతలేవు. కొన్నింటిని డిపోలనే ఆపేస్తున్నారు. ఇక మన తాననే గిట్లుంటే ఢిల్లీ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇంకెంత చలి ఉన్నదో యాద్ చేసుకుంటే వణుకుడు ఇంకింత ఎక్కువనే అయిపోతుంది పోర్రి. ఓ దిక్కు చలితోటి పబ్లిక్ గజగజ వణుకుతంటే గరం కోట్లు, బ్లాంకెట్లు, మఫ్లేర్లు అమ్మేటోళ్ళకైతే ఇక మస్తు గిరాకీ అవుతున్నది అనుకో రాదుర్రి. నిన్న మొన్నటి దాకా గరం కోట్లు లేకుంటే నడవదా అనుకునేటోళ్ళు ఇగో ఇవాళ దుకాణాల తాన లైన్లు పడుతున్నారు. ఇక మీ అన్న కూడా ఎవరన్నా కొనుక్కోకపోతే ముందుగానే పోర్రి. ఇక ఇంకొన్ని దినాలు కూడా చలి ఇట్లనే ఉంటదట. జర భద్రంగా ఉండు అని సర్కార్ వాళ్ళు కూడా చెప్తున్నారు. జర మోటార్ సైకిళ్ళ మీద పోయేటోళ్ళు బందోబస్తు గరం కోట్లు వేసుకొని తలకాయకేమన్నా చుట్టుకొని బయటికి వెళ్ళుర్రి. షానికి పోయి ఏం లేకుండా బయటికి వెళ్ళిర్రా అంటే చక్కగా దవాఖానలకు పోవడే అవుతుంది అంటున్నారు డాక్టర్లు.